హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు దీపావళి పండుగ కోసం అయితే స్పెషల్ గా లడ్డు రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వీటి కోసం అయితే ఎలాంటి పిండిలు అయితే యూజ్ చేయట్లేదండి. ఒక కప్పు పుట్నాల పప్పుతోనైతే ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు అయితే. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నానండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోవాలండి. ఇలా పౌడర్ పట్టుకుంటే సరిపోతుందండి. పౌడర్ పట్టుకున్న పౌడర్ అంతా ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి లాగైతే పిండి మొత్తం కలుపుకోవాలండి. 5 మినిట్స్ పిండిని అనేది పక్కన పెట్టేసుకోవాలండి. సైజ్ బాల్స్ లాగా చేసుకుని చపాతీ లాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ లాగా చేసుకోవాలి. అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు అయితే ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఆయిల్ అనేది వేడైపోయిందండి. ఇప్పుడు చపాతీలు అయితే ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఎలాంటి పిండిలు వాడకుండా నేను లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పుట్నాలతో ప్రిపేర్ చేసిన లడ్డు అయితే. ఫ్రెండ్స్ మనం బయట అయితే స్వీట్ షాప్ లో తీసుకున్న లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటాయండి. చాలా బాగుంటాయి లడ్డూలు. ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. చపాతీ అనేది ఫ్రై అయిపోయిందండి. తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం. ఒక కప్పు పుట్నాలకి 1/2 కప్ షుగర్ సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ షుగర్ సిరప్ అనేది కొంచెం లైట్ గా తీగపాకం వస్తే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్. ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలు చేసేసుకోవడమేనండి.
ఫ్రెండ్స్ టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్. ఒక కప్పు పుట్నాల పప్పుతో అయితే నేనైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగున్నాయి లడ్డూలు అయితే. ఫ్రెండ్స్ మీరు కూడా వీడియోస్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.